అనసూయ ప్రెసెంట్ వచ్చేసరికి జై శ్రీరామ్ లోపల లోపల ఎన్నో చేస్తూ ఉంటారు, బయటకు వచ్చేసి పైకి జై శ్రీరామ్ అంటూ లోపల ఎన్నెన్నో చేస్తూ ఉన్నారంటూ కూడా మాట్లాడారు. మీరేమంటారు అనసూయ? నిజంగా అనసూయ మళ్ళీ ఒక ఏమంటారు జోకర్ అవ్వడానికి సోషల్ మీడియాకి వస్తుంది. ఒకప్పుడు చూసుకుంటే విజయ్ దేవరకొండని నోటికి వచ్చినట్టు అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడడం అయినా సరే, మొన్న శివాజీ గారి గురించి చూసుకున్నా సరే ఏమంటారు డ్రెస్ మా ఇష్టం మేము వేసుకుంటాం మీరెవరు లైక్ అడగడానికి అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడింది. అవి నువ్వేమైనా వేసుకో, నువ్వు డ్రెస్ వేసుకున్నా వేసుకోకపోయినా ఎవరికి ఏం ప్రయోజనం లేదు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఏ హీరోని తిట్టినా మాకు ఏం సంబంధం లేదు. కానీ జై శ్రీరామ్ అనే మాటకు వస్తే మాత్రం తగలబెడతామని చెప్తున్నా. ఎందుకనంటే కొంచెమన్నా సిగ్గుండాలి. ఒక హిందూలాగా ఉండి జై శ్రీరామ్ అనేటోళ్ళు దాంట్లో కూడా కొంతమంది ఉగ్రవాదులు ఉండరు అని చెప్పేసి అని అంటున్నావు. దేనికి అంటున్నావు? ఎవరన్నా చేసిర్రా? ఎవరైనా చేస్తున్నప్పుడు చూసినావా? కొంచెమన్నా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ కాదని చెప్పేసి పర్సనల్ గా నాకు అనిపిస్తుంది. ఏ విధంగా చూసుకున్నా సరే ఒకటి చెప్తున్నా, ఈమైతే అసలుకి నిజంగా సెలబ్రిటీ అనే ఒక పేరు తీసేయండి. ఈమెను అసలుకి ఏ షోలకి ఏ సినిమాలకు కూడా తీసుకోకండి. ఎందుకంటే బయట ఉన్న ముస్లిమ్స్ వాళ్ళే కొంతమంది క్రిస్టియన్స్ వాళ్ళే జై శ్రీరామ్ అంటున్నారు. మన హిందూలో పుట్టి మన హిందూ ధర్మంలో పుట్టి నువ్వు జై శ్రీరామ్ అని చెప్పేసి అనేవాళ్ళు కూడా కొంతమంది ఇలా ఉన్నారంటే అసలు దేనికి వస్తుంది? అసలు నీలాంటి చెత్త మనుషులనే నేను ప్రపంచంలో ఎవరైనా చెత్త మనుషులు ఎవరైనా చూసినా అంటే అది అనసూయ భరద్వాజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే నీకు అందం ఉంది, అది ఉంది, ఇది అంటే సరిపోదు. కొంచెం బ్రెయిన్ ఉండాలి, కొంచెం ఏమంటారు కామన్ సెన్స్ అనేది ఉండాలి. అది నీకు దేవుడు ఇవ్వాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది.